తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఇవాళ తెరపడింది. మొదటి నుంచి పోటీలో ఉన్నవారు కాకుండా ఎవరు ఊహించని విధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో రామచంద్రరావు ఎంపికపై రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి రేసులో ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నావాడు నీవాడు అంటూ అధ్యక్షుడిని నియమించడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బూత్ స్థాయి కార్యకర్తల నుంచి ముఖ్య నేతల వరకు ఓటేసి ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని రాజాసింగ్ సూచించారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎంపీకి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఖరారు అయిపోయింది. బీజేపీ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి రామచంద్రరావు అని అనుకున్నట్టుగా ఖరారు చేసింది అధిష్టానం. ఎప్పటికీ ఖరారు చేసింది. ఆయన మధ్యాహ్నం 2 గంటలకి నామినేషన్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో బీజేపీ కాంట్రవర్షియల్ ఎమ్మెల్యే, అదేవిధంగా గోషామహల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్న రాజాసింగ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అధ్యక్ష పదవికి సంబంధించి ఆయన వ్యాఖ్యలు మొత్తం కూడా, ఎందుకంటే ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో, అంటే అధ్యక్ష పదవి తాను కూడా రేస్ లో తాను కూడా ఉన్నానని ఈటలతో పాటుగా బండి సంజయ్ తో పాటు అదేవిధంగా కే లక్ష్మణ్, రాజాసింగ్ కూడా తమకు కూడా అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము తాము కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఏం చేయగలం, బీజేపీ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయగలం అనే అంశం పైన ఆయన కూడా 4 సార్లు ఇప్పటికే బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ప్రతిసారి చేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి కాదు, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. గతంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని కాంట్రవర్షియల్ ఉన్నప్పుడు కూడా వాటిని పక్కన పెట్టి ఒక అవకాశం అంటే ఇస్తేనే కదా పార్టీని మేము బలోపేతం చేస్తామో లేదా అనేది ఆయన కాంటెక్స్ట్ కి కనిపిస్తుంది, రాజాసింగ్ కాంటెక్స్ట్. ఈ క్రమంలో రామచంద్రరావు ఎన్నిక జరిగింది. సో దాన్ని ఉద్దేశించి ఆయన ఇండైరెక్ట్ గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అధ్యక్ష పదవి అనేది చాలా ముఖ్యమైన పదవి. ఆ రాష్ట్రంలో పార్టీ యొక్క బలోపేతం కావచ్చు, పార్టీ యొక్క స్టామినా, పార్టీ యొక్క ప్రతిష్టని పెంచాలి అంటే అధ్యక్షుడు చాలా సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని. సో ఇటువంటి ఎన్నిక అంత ఈజీగా జరగకూడదు. ఒక ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రత్యక్షంగానే పార్టీలో ఉన్నటువంటి బూత్ కార్యకర్త నుంచి రాష్ట్ర నేత వరకు అందరూ కూడా ఓటు వేసి ఎన్నుకుంటేనే బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది అనేది ఆయన కాంటెక్స్ట్ గా కనిపిస్తూ ఉంది. అంటే అందరి యొక్క ఒపీనియన్స్ తీసుకొని అంటే ఓటు ప్రక్రియ నిర్వహించినట్లయితే ఆ ఓటు ద్వారా తెలుస్తుంది ఎవరైతే బలంగా ఉన్నారు, ఎవరిని కోరుకుంటున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ మొత్తం కూడా ఎవరిని కోరుకుంటున్నారు అనేది ఆ ఓట్ల సంఖ్య ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించుంటే బాగుంటుంది. ఇట్లా ఈ విధంగా ఎవరో ఒకరు చెప్పారని ఏదంటే తన వాళ్ళకో లేదంటే మిత్రులకో అధ్యక్ష పదవి ఇచ్చుకోవడం సరికాదు అనే కాంటెక్స్ట్ లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజాసింగ్ చేసినటువంటి ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంటే ఆయన ఉద్దేశం, ఆయన కాంటెక్స్ట్ ఖచ్చితంగా సరికాదు అనే కాంటెక్స్ట్. ఇప్పుడు ఎవరైతే రామచంద్రరావు నియమించారు, సో ఆయన ఉద్దేశించి అన్నారా లేదంటే మామూలుగా ఎన్నికల ప్రక్రియ గురించి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి గురించి ఆయన మాట్లాడారు అనేది ఒక పక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎవరైతే తాజాగా హైకమాండ్ ఖరారు చేసిందో రామచంద్రరావుని ఆయన ఉద్దేశించి చేశారనేది ఒక పాయింట్. ఆయన బీజేపీ రాష్ట్ర పెద్దలకి దగ్గరగా ఉండి తనవారు అనే ఉద్దేశంతో ఒక వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం కరెక్ట్ కాదు అనేలాగా ఖచ్చితంగా దీనికి కూడా, అంటే రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా ఎన్నిక ప్రక్రియ పెట్టినట్లయితే బీజేపీలో ఉన్నటువంటి బూత్ కార్యకర్త నుంచి రాష్ట్ర నేత వరకు అందరూ కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. తద్వారా వారి యొక్క మనోగతం, అభిమతం తెలుస్తుంది. ఎవరికి బీజేపీ క్యాడర్ ఎవరిని కోరుకుంటుందనేది ఆయన కాంటెక్స్ట్ లాగా ఆయన చెప్తున్నటువంటి వ్యాఖ్యలకి అర్థం కనిపిస్తుంది. సో రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే కొంత దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే హైకమాండ్ నిర్ణయించిన తర్వాత కూడా దాని మీద ఈ విధంగా మాట్లాడడం సరికాదనేది కొంతమంది బీజేపీ చెందినటువంటి వ్యక్తులు అంటుంటే, కొందరు రాజాసింగ్ వర్గీయులు మాత్రం రాజాసింగ్ చేసిన డిమాండ్ లో తప్పే ఉంది, ఈ విధంగా ఓటింగ్ ప్రక్రియ పెట్టి ఏ విధంగా అయితే 5 ఏళ్ళకి ఒకసారి ప్రజలు ఏ విధంగా ఎన్నికల్లో ప్రభుత్వం ఎన్నుకుంటారు, అదేవిధంగా ఇక్కడ ఒక రాష్ట్రంలో పార్టీ నడిపించే వ్యక్తిని ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటే తప్పేంటి అనే పాయింట్ ని మంచి పాయింట్ ని రాజాసింగ్ రైట్ చేశారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఓవరాల్ గా కొంత రాజాసింగ్ వ్యాఖ్యలు కొంత గందరగోళాన్ని అయితే సృష్టిస్తూ ఉన్నాయి. జనరల్ గా రాజాసింగ్ గురించి మనకు తెలిసిందే, కొంత కాంట్రవర్షియల్ గా కొద్దిగా అగ్రెసివ్ గా మాట్లాడడం కాను, లేదంటేనేమో కొంత ధిక్కార స్వరం అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటారు. సో ఇది అందరికీ అలవాటైన ప్రక్రియగానే భావించాల్సిన అవసరం ఉంటుందని కూడా అంటున్నారు. బట్ ఓవరాల్ గా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత దుమారాన్ని అయితే రేపుతున్నాయి. థ్యాంక్ యూ వెంకట్.